హలో నమస్తే అండి. దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి కలుపుకోవటానికి. ఇది దొండకాయలు 1/4 కిలో అన్నమాట. ఇది సన్నగా తరుక్కున్నాను ఇట్లా ముక్కలు ముక్కలుగా. నెక్స్ట్ వచ్చి ఉల్లిపాయలండి, ఒక పెద్ద ఉల్లిపాయ, కరివేపాకండి. కడాయి పెట్టానండి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. పోపు దినుసులండి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చి శనగపప్పు, మినపప్పు అండి. పోపు వేసాక ఇది కోసి పెట్టుకున్న దొండకాయలు వేసాక ఇందులో పసుపు, సాల్ట్, టేస్ట్ని బట్టి సాల్ట్ పెట్టి సిమ్లో ఉంచి మూత పెట్టాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. కాస్త సిమ్లోనే పెట్టాలన్నమాట. చూసారండి, ఇలా ఎర్రగా వేగాలండి. ఒక 15 నిమిషాలు పడుతుందండి ఇది వేగాలంటే. నెక్స్ట్ వచ్చి కరివేపాకు వేస్తున్నానండి. ఇప్పుడు కరివేపాకు, ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఇందులో పచ్చిమిర్చి పడదండి, కారం అండి, మీ టేస్ట్ని బట్టి కారం అండి, 1 స్పూన్ ధనియాల పౌడర్, అంతే. వేసి బాగా కలపాలండి. ఇది సిమ్లోనే ఉంచాలి. రెడీ అండి దొండకాయ వేపుడు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.